బీఆర్ఎస్ కు ప్రకృతి సహకరించడం లేదా? బీసీ కథన భేరి పేరుతో కదం తొక్కాలనుకుంటే వాతావరణ శాఖ కాస్తాగమంటుందా? రెండోసారి సభ వాయిదాకు వర్షం ఒకటే కారణమా? అంతకు మించిన అసలు కారణాలు వేరే ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఏంటి? కరీంనగర్ కహానీలో ఎలాంటి ట్విస్టులున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణలో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల రాజకీయం హాట్ గా నడుస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ బీజేపీ సైతం హైదరాబాద్లో అదే పని చేసింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇందిరా పార్కు దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. అయితే ఆ దీక్షతో తమకు సంబంధం లేదన్నట్టుగానే ఉంది బీఆర్ఎస్. అదే సమయంలో రేసులో తాము వెనకబడకుండా ఉండడం కోసం బీసీ కథనభేరి పేరుతో కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు గులాబీ పెద్దలు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరిని ఎండగట్టాలన్నది ఆ సభ టార్గెట్. కానీ 42% రిజర్వేషన్ల డిమాండ్తో నిర్వహించాలనుకున్న సభకు ముహూర్తం మాత్రం కుదరటం లేదట. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఈ నెల 8న సభ పెట్టాలని ముందు అనుకున్నారు. అయితే ఆ రోజున పెద్ద ఎత్తున పెళ్లిళ్లుండడంతో వర్షాల కారణంగా సభకు జనం వస్తారో రారో అన్న డౌట్ కాస్త ఆలస్యంగా వచ్చిందట పార్టీ పెద్దలకి. అందుకే ఎందుకైనా మంచిదనుకుంటూ ముహూర్తాన్ని 14కు మార్చేసింది గులాబీ అధిష్టానం. కానీ రెండోసారి కూడా సేమ్ సీన్. బీసీ కథన భేరి అని పేరు పెట్టి మరీ ఈసారి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయినా సరే రాశి ఫలాలు కలిసి రాలేదు. రెండోసారి కూడా వాయిదా పడింది. ఈసారి కూడా వరుణ గండం అన్నది బీఆర్ఎస్ వర్గాల మాట. రాష్ట్రంలో 14, 15, 16 భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దాన్ని దృష్టిలో ఉంచుకొని 14 నిర్వహించాలనుకున్న కథన భేరి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు పార్టీ పెద్దలు. ఇక్కడే డౌట్ అనుమానం కొడుతోందట చాలా మందికి. వాయిదా కారణం కేవలం వర్షమేనా, లేక అంతకు మించిందేదైనా ఉందా అని రాజకీయ వర్గాలు చెవులు కొరికేసుకుంటున్నాయట. ఇదే విషయమై పార్టీ సర్కిల్స్లో కూడా చర్చ జరుగుతోంది. మన దమ్మేంటో చూపించాలి, బీసీ కథన భేరిని సూపర్ సక్సెస్ చేయాలి, అందుకోసం మీ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని కరీంనగర్ తరలించాలన్న ఆదేశాలు తెలంగాణ భవన్ నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు వెళ్లాయట. కానీ వాళ్లల్లో ఎక్కువ శాతం చేతులెత్తేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ ఎత్తున జనాన్ని తరలించడం సాధ్యం కాదని ఎక్కువ మంది ఇన్ఛార్జీలు డైరెక్ట్గానే చెప్పేసినట్టుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఇలా హడావుడి చేస్తే గ్రామస్థాయిలో ఈ మీటింగ్కు రాకుండా అధికార పార్టీ అడ్డుకునే అవకాశం ఉందని, అలాగే ప్రతిపక్ష మీటింగ్కు రావడానికి జనం సైతం ఆలోచిస్తారన్న ఫీడ్బ్యాక్ వచ్చిందట నియోజకవర్గాల నుంచి. మరోవైపు అంత పెద్ద సభ నిర్వహించాలనుకున్నప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ కూడా రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. కానీ ప్రస్తుతం ఆయన వివిధ కారణాలతో రెస్ట్లో ఉన్నందున సభకు రాకపోవచ్చన్న సంకేతాలు కూడా వచ్చాయట. ఆయన లేకుండా అంత భారీ స్థాయిలో బహిరంగ సభ జరిపితే రాజకీయ ప్రత్యర్థులు దాన్ని మరోలా ప్రచారం చేసే అవకాశం ఉందన్న భయాలు కూడా గులాబీ పెద్దల్లో ఉన్నట్టుగా తెలిసిందే. అలాగే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్స్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహించింది. ఇలాంటి సమయంలో బీసీ కథన భేరి పేరుతో సభ పెట్టి కాంగ్రెస్ను విమర్శించి ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తే బీసీ సామాజిక వర్గాల్లోని బీఆర్ఎస్ అంటే నెగిటివ్ సంకేతాలు వెళతాయన్న భయం కూడా తాజాగా వచ్చిందట. ఇలా ఇన్ని కోణాల్లో ఆలోచించి లెక్కలన్నీ వేసుకుని మరీ కరీంనగర్ సభను వాయిదా వేసుకున్నట్టుగా అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అందుకు ఎలాగూ వాతావరణ శాఖ సహకరించింది కదా అనుకుంటూ భారీ వర్షాల పేరుతో వాయిదా వేసేస్తున్నట్టుగా ప్రకటించారట. ఇదంతా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు మాత్రం సభ విషయంలో ఇక పూర్తిగా చేతులెత్తేసినట్టేనా అని మాట్లాడేసుకుంటున్నట్టుగా సమాచారం.